నమస్తే సార్. హలో హాయ్. బాగున్నారా? ఐమ్ గుడ్. హౌ ఆర్ యు? ఐఎమ్ ఫైన్. ఇప్పుడు మిమ్మల్ని అయితే చాలా మంది హ్యాండ్సమ్ హంక్ అని అంటారు కదా. హీరో మెటీరియల్ మీరు, కానీ హీరోయిన్ ని ఏడిపిస్తున్నారని విన్నాం. ఎందుకు? ఏ హీరోయిన్ ని? మా మిథునాన్ని ఏడిపిస్తున్నారుగా. అంటే స్క్రిప్ట్ లో ఎలా ఉంటే అట్లానే అది ఇంకా. అంటే హీరో ఎక్కడైనా మేము సీరియల్స్ చూసాము, హీరోని హీరోయిన్ ని మామూలుగా అయితే విలన్స్ ఏడిపిస్తారు లేదా అత్త మామలే ఏడిపిస్తారు. కానీ ఇక్కడ ఏంటి, హీరో అయింది హీరోయిన్ ఏడిపించారు. అసలు చాలా బ్యాడ్ అండి ఇది. బ్యాడ్ అంటే స్క్రిప్ట్ ప్రకారం అది బేసిక్ గా టామ్ అండ్ జెర్రీ ఎట్లాగా అట్లా. ఇట్స్ లైక్ టామ్ అండ్ జెర్రీ ఫైట్స్ ఎక్కువ శాతం అదే. బట్ మీరు చూస్తే వేరే సినిమాల్లో కూడా ఇప్పుడు హ్యాపీ కానీ, ఇప్పుడు అల్లు అర్జున్ సినిమా ఉంది కదా, హ్యాపీలో హీరో హీరోయిన్ ఎప్పుడు కొట్టుకుంటూ ఉంటారు. అవును. సో ఆ కైండ్ ఆఫ్ కొట్టుకోవడం కానీ ఏదో నిజంగా కొట్టేసుకున్నట్టు కాదు కదా. కానీ బయట అయితే అబ్బా మా మిథునాన్ని ఎందుకు ఇలా ఏడిపిస్తున్నారు అని చెప్పేసి అనుకున్నా. అందుకే ఫస్ట్ మిమ్మల్ని మేము సీరియల్ గురించి అయితే అడిగేస్తున్నాం. ఎందుకంటే నన్ను అడగమని కూడా కొంతమంది చెప్పారు. ఓకే షూర్. బట్ మా మిథునాన్ని కొంచెం తగ్గించండి, ఏడిపించండి ఇప్పటికైనా. రిక్వెస్ట్ మాది ఇదంతా. యాక్చువల్లీ మీరు సీరియల్ ఫాలో అయితే దేవ కూడా ఏడుస్తూ ఉంటాడు, బట్ బయటకు కనిపించడు. ఇప్పుడు మీరు నిజానికి సీరియల్ ఫాలో అయ్యే వాళ్ళకి అబ్జర్వ్ చేస్తే మిథునకు ఒకటే ఉంటుంది ఎమోషన్. మిథున ఓన్లీ దేవా. ఒకటే ఉంటుంది. దేవాకి ఏంటంటే ఒక పక్క బాధ ఉంటుంది, రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, కోపం కూడా ఉంటాయి. ఓకే. వాడికి ఎప్పుడు మల్టిపుల్ ఎమోషన్స్ ఉంటాయి. సో వాడు బాధను ఎక్స్ప్రెస్ చేయలేడు, చూపించలేడు క్లియర్గా మిథున ముందర. అండ్ హీ నోస్ దట్ మిథున దేవతో ఉంటే మిథునకి సేఫ్టీ లేదు, ఆర్ ఇలాంటి ఇష్యూస్ ఉంటాయి చాలా. దానివల్ల బోల్డ్ అని వేరే ఇష్యూస్ కూడా వస్తున్నాయనే ఉద్దేశంతో తను వెళ్ళిపోమంటుంటాడు. నాట్ జస్ట్ హీ డజంట్ లైక్ హర్. దేవాకి మిథున అంటే ఇష్టమే, బట్ మిథున దేవతో ఉంటే మిథునకి సేఫ్ కాదన్నది తన పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే. అయితే మిథున మీద మీకు సీరియల్స్ లో మాత్రమే ఇష్టమా లేదా బయట కూడా ఏమైనా ఉన్నాయా? జస్ట్ ఫ్రెండ్స్, జస్ట్ యాక్టర్స్. ఓకే. అంతే. ఇంకా ఫ్రెండ్స్ అవ్వలేదు? ఫ్రెండ్స్ అంటే ఓకే. మిథున గారు వింటున్నారా? ఇంకా ఫ్రెండ్ కాదు, జస్ట్ యాక్టర్ మాత్రమే అయితే అలా అంటున్నారు. లేదు, వేర్ ఫ్రెండ్లీ, ఓకే. నైస్ వర్కింగ్ ఆన్ సెట్స్. కాకపోతే ఆఫ్టర్ షూట్ తను కోల్కతా వెళ్ళిపోతుంది. ఓకే. సో తను ఇక్కడ ఉండదు అనమాట, హైదరాబాద్ లో ఉండదు. సో ఓన్లీ షూట్ టైమ్ లోనే కలుస్తాం. ఓకే. యా. ఓకే. అయితే సీరియల్ గురించి అందుకని అయితే ప్రొఫెషనల్ అయిపోయింది. ఫ్రెండ్స్ మేము. ఓకే. సీరియల్ గురించి అయితే అయిపోయింది, ఎందుకంటే మీ అందరు అడగమన్నారు కాబట్టి నేను అడిగాను. తర్వాత మా పాయింట్స్ అయితే మేము అడుగుతాం.